ఓం శ్రీ మహాగణాధిపతే నమః సరస్వత్యై నమః దీనామపిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. చతుర్థోధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం 17 నుండి ప్రారంభిస్తున్నాం. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏమనగా కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఎవని కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి పురుషుని జ్ఞానులు పండితుడని అందురు. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తి వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటి కర్మలకు కర్త కాడు. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయలేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధి యందును అసిద్ధి యందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. ఏమనగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును, అనగా మిగిలియుండవు. యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. కొందరు యోగులు దైవ పూజ రూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు, అనగా పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. ఓం శాంతి శాంతి శాంతి. జ్ఞానకర్మ సన్యాస యోగము 4వ అధ్యాయము 26 వరకు తెలియజేసాము. ఓం శాంతి శాంతి శాంతి.